విరాట్ న్యూస్ కి స్వాగతం. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని మేయర్ మహేందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన లతా ప్రేమ్ గౌడ్, పూలపల్లి రాజేందర్ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన బండ్లగూడ కార్పొరేషన్లోని మొత్తం 22 మంది కార్పొరేటర్లు కాగా 17 మంది కార్పొరేటర్లు హాజరై కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డ లతా ప్రేమ గౌడ్ ని ఏకగ్రీవంగా మేయర్ ప్రకటించుకున్నారు. 5 బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేరు. బండ్లగూడ కమిషనర్ శరత్ చంద్ర తోటి లతా ప్రేమ గౌడ్ ను మేయర్ నియామక బాధ్యతలు అప్పగించారు. వేద పండితులు, మత పెద్దలతోటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలోని ప్రార్థనలు చేయించారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రంజితన్న నాయకత్వం. డిప్యూటీ మేయర్ అన్న రాజేందర్ అన్నకి మరియు మా అందరి కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అందరం కలిసికట్టుగా ఈ కార్పొరేషన్ని అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నాము. అందరూ సహకరిస్తున్నారు. అందరూ ఒకే తాటిపైన ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ మేయర్ పదవికి సహకరించిన ప్రతి నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్పొరేషన్ డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పేసి చెప్తామండి. ఇప్పుడు అందరం కలిసి ప్రతి వార్డు, ఏ వార్డులో ఉన్న వాళ్ళకి, ప్రతి వార్డు వాళ్ళకి అందరం పైనుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఇంతకుముందు అంత డెవలప్ ఏం లేదన్న. స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి మనం ఏమన్నా ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా డెవలప్మెంట్ చేసుకున్నాం. వాటర్ మెయిన్గా ఫస్ట్ అయితే వాటర్ కావాలి మనకు. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఆ వాటర్ గురించి మనము మొన్న రంజితన్న కూడా హిమాయత్ సాగర్ వాటర్ సప్లై చేస్తామని చెప్పారు. సో ఆ వాటర్ మనం తీసుకొస్తే మనకు ప్రజలకు అందరికీ వాటర్ మంచిగా సప్లై అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఏమేమి పనులు కొన్ని జరగని ఉంటాయి కదన్నా, ఆ పనులన్నీ చేయాలనుకుంటున్నాం. స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి ఆ పనులు చేయాలని మేము అనుకుంటున్నాం. తప్పకుండా ఏ పెండింగ్ వర్క్స్ ఉన్నా కానీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరు కార్పొరేటర్లు ఒక తాటి మీద నిలబడి ఏదేమైనా మేము అందరం కలిసి కట్టుకుంటామని చెప్పడమే నిదర్శనం మా యూనిటీకి ఏంటని చెప్పి. సో 130 రోజులు కష్టార్జితం, 130 రోజుల నుండి వాళ్ళు పడ్డ బాధ, శ్రమ, ఓవరాల్గా ఏం కావాలి ఇప్పుడు? ఎప్పుడైనా మన డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్నాక ఇన్నాళ్ళు ఆగడమే వింత. సో ఆగింది. ఎన్ని ఒడిదుడుకులైనా కూడా తీసుకొచ్చి సాధించుకున్నందుకు చాలా సంతోషం. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఏంది అన్నది, ఎక్కడైనా మెజారిటీ ఉన్న చోట ఎవరైనా గెలవాలి. ఇన్నాళ్ళు వెయిట్ చేసిందా, ఇంకా ముందు వెయిట్ చేయాలన్నా, ఎప్పుడు వెయిట్ చేయాలన్న దానికంటే ఎక్కువ ఇన్నాళ్ళు ఆగింది కాబట్టి కోర్టైనా ఎవరైనా 100% మెజారిటీకే తీర్పునిచ్చింది, పట్టం కట్టింది కాబట్టి చాలా సంతోషం. రాబోయే రోజుల్లో 100% మంచిగా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలని ప్రేమ్కైనా, లతకైనా, మొత్తం టీంకైనా చెప్తూ, ఎందుకంటే ఎప్పుడైనా ఇంత కష్టపడి కష్టార్జితంతో ఆ సీట్లో కూర్చున్న వీళ్లకు ఒక ట్రాన్స్పరెంట్గా ఎట్లా పాలన నడపాలన్న చూపెడితే చాలా సంతోషపడతారు. ప్రజలు కూడా ఇన్నాళ్ళు వెయిట్ చేసినారు కాబట్టి చాలా సంతోషం. శుభ సూచకం ఇది ప్రజాస్వామ్యానికి.